ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు వరల్డ్ సర్వెంట్ అంటే విశ్వ సేవాదారులు. మీకు ఏ విషయంలోనూ దేహాభిమానం రాకూడదు. ప్రశ్న: ఈశ్వర్య నియమాలకు విరుద్ధమైన ఏ అలవాటు వలన చాలా నష్టం వాటిల్లుతుంది? జవాబు: ఏదైనా సినిమా కథలను వినటం, చదవటం, నవళ్ళు చదవటం మొదలైన అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనవి. ఈ అలవాటు వలన చాలా నష్టం వాటిల్లుతుంది. పిల్లలు, మీరు ఇటువంటి పుస్తకాలేవి చదవరాదు. ఎవరైనా బీకేలు ఇటువంటి పుస్తకాలు చదివితే వాటిని చదవటం, వినటం నిషేధించారని అంటూ మీరు పరస్పరం సావధానపరచుకోండి. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్ర ద్వారా మేము తమోప్రధానం నుండి సతోప్రధానం వైపుకు ఎంతవరకు వచ్చాము అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత పాపాలు నశిస్తూ ఉంటాయి. ఈ పదాలు ఏ శాస్త్రాల్లోనైనా ఎక్కడైనా రాయబడి ఉన్నాయా? ఎందుకనగా ఎవరెవరు ధర్మస్థాపన చేశారో వారు చెప్పిందంతా వారి వారి ధర్మశాస్త్రాలుగా తయారు చేయబడ్డాయి. వాటిని కూర్చుని చదువుతూ పుస్తకాలను పూజిస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎప్పుడు రాయబడ్డాయో కూడా తెలుసుకోదగినవి. ఇప్పుడు దేహ సహితం దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలైన మీరు మొదట అశరీరులుగా వచ్చారని, అక్కడ పవిత్రంగా ఉంటారని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ముక్తి జీవన్ముక్తులకు ఏ పతిత ఆత్మ వెళ్ళలేదు. అది నిరాకార నిర్వీకార ప్రపంచం. దీనిని సాకార వికారీ ప్రపంచమని అంటారు. సత్యుగంలో ఈ ప్రపంచమే నిర్వీకారీ ప్రపంచంగా అవుతుంది. సత్యుగంలో ఉండే దేవతలకు చాలా మహిమ ఉంటుందని తండ్రి స్మృతి కలిగిస్తున్నారు. మంచి రీతిగా ధారణ చేసి ఇతరులకు తెలిపి అర్థం చేయించండి. ఆత్మలైన మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడి నుండి పవిత్రంగానే వచ్చారు. ఇక్కడికి వచ్చి తప్పక అపవిత్రంగా అవ్వవలసిందే. సత్యుగాన్ని నిర్వీకారీ ప్రపంచమని, కలియుగాన్ని వికారీ ప్రపంచమని అంటారు. ఓ పతిత పావన, రండి, మమ్మల్ని పావనంగా నిర్వీకారులుగా చేసేందుకు మీరు వికారీ ప్రపంచంలో వికారీ శరీరంలోకి రండి అని మీరు నన్ను స్మృతి చేస్తారు. త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మను చూసి తికమక పడతారు. ఈ బ్రహ్మ బాబాను ఎందుకు కూర్చోపెట్టారు అని అడుగుతారు. తండ్రి స్వయంగా కూర్చుని వీరు భగీరథుడు అని తెలపమని చెప్తున్నారు. శివ భగవాను వాచ, ఈ రథాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రకృతి ఆధారం తప్పకుండా అవసరం. లేకుంటే నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా ఎలా చేస్తాను? ప్రతిరోజు చదివించటం కూడా అవసరం. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు. ఆత్మలన్నీ తమ తండ్రిని స్మృతి చేయాలి. కృష్ణుణ్ణి సర్వాత్మల తండ్రి అని అనరు. కృష్ణునికి తమ సొంత శరీరం ఉంది. ఈ తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇతరులకు అర్థం చేయించినప్పుడు ఇలా చెప్పండి. తండ్రి చెప్తున్నారు, మీరు అశరీరులుగా వచ్చారు. ఇప్పుడు అశరీరులుగా అయి ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుండి పవిత్ర ఆత్మలే వస్తాయి. ఎవరైనా పరంధామం నుండి వస్తే వారు పవిత్రంగానే ఉంటారు. కనుక వారికి తప్పకుండా మహిమ ఉంటుంది. సన్యాసులు, ఉదాసులు, గృహస్థులు ఎవరికైనా పేరు ప్రఖ్యాతులుంటే తప్పకుండా వారికి అది మొదట జన్మయ్యి ఉంటుంది కదా. వారు ధర్మస్థాపన చేసేందుకు వచ్చే తీరాలి. బాబా గురునానక్ ఆత్మను ఉదాహరణగా తెలుపుతున్నారు. నానక్ అను పేరు చాలామందికి ఉంటుంది. కనుక వారిని గురువు అని తప్పకుండా పిలవాలి. ఎవరినైనా మహిమ చేస్తున్నప్పుడు వారి పనిని తప్పకుండా బుద్ధిలో గుర్తుపెట్టుకొని పిలుస్తారు. అలా సంబోధించుకుంటే బాగుండదు.
వాస్తవానికి గురువు ఒక్కరేనని, వారెవ్వరూ లేరని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారినే సద్గురు, అకాల్ అని అంటారు. వారు అకాల మూర్తులు అనగా వారు ఆత్మస్వరూపులు. వారిని మృత్యు కబలించలేదు. ఈ కథలన్నీ కూర్చుని తయారు చేశారు. సినిమా కథలు, పుస్తకాలు, నవళ్ళు కూడా చాలామంది చదువుతూ ఉంటారు. బాబా పిల్లలను హెచ్చరిస్తున్నారు, ఎప్పుడూ ఏ నవలలు మొదలైనవి చదవరాదు. కొంతమందికి చదివే అలవాటు ఉంటుంది. ఇక్కడ మీరు సౌభాగ్యశాలి పిల్లలుగా అవుతారు. కొంతమంది బీకేలు కూడా నవలలు చదువుతారు. ఎప్పుడైనా ఎవరైనా నవలలు చదువుతూ ఉంటే ఆ నవలలు తీసుకొని చింపేయండి, అందులో ఏమాత్రం భయపడరాదు అని తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు. వీరు మాకు ఏ శాపము ఇవ్వరాదు, కోపగించుకోరాదని భావించకండి. అలాంటి మాటలేవీ ఉండవు. పరస్పరం ఒకరికొకరు గమనం ఇప్పించుకోవటమే మీ పని. ఫిలిం కథలు వినటం లేక చూడటం చట్టవిరుద్ధం. నియమ విరుద్ధమైన నడవడిక ఏదైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. లేకుంటే వారు ఎలా బాగుపడతారు? వారు నష్టపోతూ ఉంటారు. స్వయంలోనే యోగబలం లేకుంటే ఇక్కడ కూర్చుని ఏం నేర్పిస్తారు? బాబా అంగీకరించరు. అలాంటి పనులు చేస్తే లోపల మనసు తింటూ ఉంటుంది, స్వయం నష్టపోతారు. అందువలన ఎవరిలోనైనా ఏదైనా అవగుణం చూస్తే వెంటనే నాకు రాయాలి. చట్టవిరుద్ధమైన నడవడిక లేదు కదా అని చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణులు సేవాదారులు కదా అని బాబా చెప్తున్నారు. పిల్లలు నమస్తే అని బాబా కూడా అంటున్నారు. అర్థసహితంగా తెలుపుతున్నారు. చదివించే పిల్లల్లో దేహాభిమానం ఉండరాదు. టీచర్ కూడా విద్యార్థులకు సేవ చేసేవారే కదా. గవర్నర్ మొదలైన వారు లెటర్ రాస్తే నేను విధేయత గల సేవాదారిని అంటే ఐఆమ్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాసి క్రింద స్వయంగా సంతకం చేస్తారు. మిగిలినంతా క్లర్క్ తన చేతితో రాస్తాడు. ఎప్పుడు వారి గొప్పతనాన్ని గురించి రాయరు. ఈ రోజుల్లో గురువులు స్వయాన్ని శ్రీ శ్రీ అని రాసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది శ్రీ ఫలానా ఫలానా అని రాస్తారు. వాస్తవానికి అలా రాయరాదు. స్త్రీలు కూడా శ్రీమతి అని రాయరాదు. శ్రీ శ్రీ శివబాబా స్వయంగా వచ్చినప్పుడే శ్రీమతం లభిస్తుంది. వీరు ఎవరో ఒకరి మతం ద్వారానే దేవతలుగా అయ్యారు కదా అని మీరు తెలపవచ్చు. వీరు ఇంత ఉన్నతులైన వారిగా, విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో భారతదేశంలో ఎవ్వరికీ తెలియదు. మీకు ఈ నష ఎక్కాలి. లక్ష్యం ఉన్న ఈ చిత్రాన్ని సదా హృదయంపై తగిలించుకోవాలి. మమ్మల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారు అని ఈ చదువు ద్వారా మేము విశ్వానికి మహారాజులుగా అవుతామని ఎవరికైనా చెప్పండి. తండ్రి ఈ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ పాత ప్రపంచ నాశనం సమీపంగా ఉంది. చిన్న చిన్న పిల్లలైన మీరు ముద్దు ముద్దు పలుకులతో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పెద్ద పెద్ద సమ్మేళనాలు మొదలైనవి జరిగినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. ఈ చిత్రాలు తీసుకెళ్ళి కూర్చుని వారికి అర్థం చేయించండి. భారతదేశంలో మళ్ళీ వీరి రాజ్య స్థాపన అవుతూ ఉంది. మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద సభల్లో అర్థం చేయించవచ్చు. పూర్తి రోజంతా సర్వీస్ నష ఉండాలి. భారతదేశంలో వీరి రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. శివ భగవాను వాచ, ఓ పిల్లలారా, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు 21 జన్మలకు ఇలాంటి దేవతలుగా అవుతారు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరికీ అసురి గుణాలు ఉన్నాయి. శ్రేష్టంగా తయారు చేయవారు ఒక్క శ్రీ శ్రీ శివబాబాయే. ఆ శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రియే మనల్ని చదివిస్తున్నారు. శివ భగవాను వాచ మన్మనా భవ. భగీరథుడు చాలా ప్రసిద్ధి చెందినవాడు. భగీరథుడినే బ్రహ్మ అని అంటారు. అతన్ని మహావీరుడు అని కూడా అంటారు. ఇక్కడ దిల్వాడా మందిరంలో కూర్చుని ఉన్నాడు కదా. కానీ మందిరాన్ని కట్టించిన నాటి జైన్లు మొదలైన వారికి ఇది ఏమాత్రం తెలియదు.
చిన్న చిన్న పిల్లలైన మీరు ఎంతటి వారి వద్దకైనా వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మీరు చాలా శ్రేష్టంగా అవుతున్నారు. ఇది భారతదేశ లక్ష్యం కదా. ఎంతో నష ఎక్కాలి. ఇక్కడ చాలా మంచిగా నష ఎక్కిస్తారు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అందరూ అంటారు. సీతారాములుగా ఎవరు అవుతారు అంటే ఎవరు చెయ్యెత్తరు. ఇప్పుడు మీరు అహింసక క్షత్రియులు. అహింసక క్షత్రియులైన మిమ్మల్ని గురించి ఎవరికీ తెలియదు. దీన్ని మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. గీతలో కూడా మన్మనా భవ అనే పదం ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణనిస్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానులు కావండి. ఈ మీ అలవాటు తర్వాత రాబోయే 21 జన్మలు కొనసాగుతుంది. 21 జన్మల కొరకు మీకు ఈ శిక్షణ లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అనే ముఖ్యమైన విషయాన్ని బాబా మాటి మాటికి అర్థం చేయిస్తున్నారు. పరమాత్మ తండ్రి కూర్చుని ఆత్మలైన మనకు తెలియచేస్తున్నారు. మీరు మాటి మాటికి దేహాభిమానంలోనికి వచ్చేస్తారు. అందువలన ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నీ గుర్తుకొస్తాయి. ఇది జరిగే విషయమే. భక్తి మార్గంలో కూడా భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి మరోవైపుకు వెళ్తుంది. కేవలం అంకురిత నౌదా భక్తి చేయు భక్తులు మాత్రమే ఏకరసంగా కూర్చోగలరు. దానినే తీవ్ర భక్తి అని అంటారు. ఒక్కసారిగా పూర్తిగా ప్రేమలో లీనమైపోతారు. మీరు స్మృతిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా అశరీరుగా అవుతారు. మంచి పిల్లలైన మీరు మాత్రమే ఇటువంటి స్థితిలో కూర్చుంటారు. దేహభావన తొలగిపోతుంది. అశరీరులుగా అయి నశాలోనే కూర్చుండిపోతారు. ఇది అలవాటైపోతుంది. సన్యాసులు, తత్వజ్ఞానులు లేక బ్రహ్మజ్ఞానులు మేము లీనమైపోతామని అంటారు. ఈ పాత శరీరాన్ని వదిలి బ్రహ్మతత్వంలో లీనమైపోతామని అంటారు. అందరికీ ఎవరి ధర్మం వారికుంది కదా. ఇతర ధర్మాలను ఎవరూ అంగీకరించరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు కూడా తమో ప్రధానం అయిపోయారు. గీతా భగవానుడు వచ్చాడు. గీతాయుగం ఎప్పుడు ఉండేది? ఈ విషయాలెవరికీ తెలియదు. ఈ సంగమ యుగంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారని మీకు తెలుసు. భారతదేశంలోనే అనేక ధర్మాలు ఉండేవి. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం అని గాయనముంది. సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. మరలా ఒకే ధర్మం స్థాపన అవుతుంది. ఇంతకుముందు ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు అది లేదు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. మరి వృక్షం ఉదాహరణ చాలా చక్కగా సరిపోతుంది. మొదలు ఉండనే ఉండదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంటుంది. అలా ఇందులో కూడా దేవీ దేవతా ధర్మం లేనే లేదు. కాండమైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. దాన్ని తండ్రి మళ్ళీ స్థాపన చేస్తున్నారు. మిగిలిన ధర్మాలన్నీ దాని తర్వాత వచ్చాయి. మళ్ళీ చక్రం రిపీట్ అవుతుంది. అనగా పురాతన ప్రపంచం నుండి నూతన ప్రపంచం రావాలి. నూతన ప్రపంచంలోకి లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. మీ వద్ద పెద్ద చిత్రాలున్నాయి, చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రం పెద్దదిగా ఉంటే దానిని చూసి ఇదేమిటి అని అడుగుతారు. బికారుల నుండి రాకుమారుణ్ణి అంటే బెగ్గర్ టు ప్రిన్స్గా అయ్యే చిత్రాన్ని మేము తెచ్చామని చెప్పండి. హృదయంలో చాలా ఉత్సాహం, సంతోషం ఉండాలి. ఆత్మలైన మనం భగవంతుని సంతానం. ఆత్మలను భగవంతుడు చదివిస్తున్నారు. బాబా మనల్ని నయనాలపై కూర్చోపెట్టుకుని తీసుకెళ్తారు. ఈ పనికిరాని చీచీ ప్రపంచంలో మనముండే అవసరమే లేదు. పోను పోను త్రాహి త్రాహి అంటే అయ్యో అయ్యో అని దుఃఖంతో అలమటిస్తారు. ఎంతగా అలమటిస్తారో వర్ణించలేము. కోట్లాది మనుషులు చనిపోతారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనము ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అవేవీ ఉండవు. ఇక్కడ మనుషులు ముళ్ళ వలె ఉన్నారు. సత్యుగంలో పుష్పాల తోట ఉంటుంది. మన కనులు శీతలమైపోతాయి.
తోటలోకి వెళ్తే కన్నులు చల్లగా శీతలమైపోతాయి కదా. మీరిప్పుడు పదమాపదం భాగ్యశాలురుగా అవుతున్నారు. బ్రాహ్మణుల ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది. ఈ రాజ్యంను స్థాపిస్తున్నామని బాబా ఈ బ్యాచ్ను తయారు చేయించారు. తెల్ల వస్త్రాలు ధరించి బ్యాచ్ పెట్టుకుంటే సేవ స్వతహాగానే జరుగుతూ ఉంటుందని పిల్లలైన మీరు తెలపాలి. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు, కానీ చాలా కాలం అను దాన్ని అర్థం ఎవ్వరికీ తెలియదు. చాలా కాలం అనగా 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీరు తండ్రిని కలుసుకుంటారని తండ్రి మీకు అర్థం చేయించారు. ఈ సృష్టిలో అందరికంటే గొప్ప పేరు గలవారు ఈ రాధాకృష్ణులని కూడా మీకు తెలుసు. వీరు సత్యుగంలోని ప్రప్రథమ రాకుమారులు. వీరు ఎక్కడి నుండి వచ్చారో అని కూడా ఎవ్వరూ ఆలోచించి ఉండరు. సత్యుగం కంటే ముందు తప్పనిసరిగా కలియుగం ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వారు ఏ కర్మలు చేసి ఉంటారు? భారతవాసులు ఎవ్వరూ వీరిని విశ్వానికి అధికారులు అని అర్థం చేసుకోరు. వీరి రాజ్యం ఉన్నప్పుడు భారతదేశంలో ఇతర ధర్మం ఏదీ లేదు. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారని, ఇది మన లక్ష్యమని పిల్లలైన మీకు తెలుసు. భలే మందిరాలలో వారి చిత్రాలు మొదలైనవి ఉన్నాయి, కానీ ఈ సమయంలో ఇది స్థాపన అవుతూ ఉందని ఎవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకుంటారు. కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోతారు. పూర్వం నడవడిక ఎలా ఉండేదో అలాగే ఉండిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతుంది. సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. అందరికీ ఈ సందేశం ఇచ్చే యుక్తిని రచించాలి, శ్రమ చేయాలి. శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయని నషాతో చెప్పాలి. మేము ఒక్క శివబాబాను తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లక్ష్యము ఉద్దేశం ఉండే చిత్రాన్ని సదా మీ చేతలో ఉంచుకోవాలి. ఇప్పుడు మేము శ్రీమతంను అనుసరించి అవుతున్నామనే నష ఉండాలి. మన నయనాలు శీతలంగా అయ్యే పూల తోటలోకి మనం వెళ్తాము. సెకండ్ పాయింట్, సేవ చేయాలని చాలా చాలా ఆసక్తి కలిగి ఉండాలి. గొప్ప మనస్సుతో, ఉత్సాహంతో, పెద్ద పెద్ద చిత్రాలతో సేవ చేయాలి. బికారుల నుండి రాకుమారులుగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. కర్మల గతిని తెలుసుకుని గతి సద్గతి యొక్క నిర్ణయం చేయు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. ఇంకా మీ జీవిత కథను చూసుకోవటం, వినిపించటంలో బిజీగా ఉండకండి. ప్రతి ఒక్కరి కర్మ యొక్క గతిని తెలుసుకుని గతి సద్గతినిచ్చే నిర్ణయం చేయండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను చేయండి. మీ రచన యొక్క దుఃఖం, అశాంతులతో కూడిన సమస్యలను సమాప్తం చేయండి. వారికి మహాదానం మరియు వరదానంను ఇవ్వండి. స్వయానికి సౌకర్యాలు తీసుకోకండి. ఇప్పుడు దాతలుగా ఇవ్వండి. ఒకవేళ సౌకర్యాల ఆధారంపై సొంత ఉన్నతి లేక సేవలో అల్పకాలం కొరకు సఫలత ప్రాప్తించిన ఈరోజు మహాన్గా అవుతారు. రేపు మహానత కొరకు దాహం గల ఆత్మగా అయిపోతారు. స్లోగన్: అనుభూతి అవ్వకుండా ఉండటం అనేది యుద్ధం యొక్క స్థితి. యోగిగా అవ్వండి, యోధులుగా కాదు. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. బ్రహ్మ బాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు. ఇప్పుడు మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులుగా ఉన్నారు. కనుక మీరు విదేహీగా అయి
వారి అవ్యక్త పాలనకు బదులివ్వండి. సేవ మరియు స్థితుల బ్యాలెన్స్ ఉంచండి. విదేహి అనగా దేహానికి భిన్నంగా అవ్వటం. స్వభావం, సంస్కారం, బలహీనతలు అన్నీ దేహం జతలో ఉన్నాయి. కనుక దేహానికి భిన్నంగా అయితే అన్నిటికీ భిన్నంగా అయిపోతారు. అందువలన ఈ డ్రిల్ చాలా సహయోగంనిస్తుంది. ఇందులో కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.